సూర్యాపేట మండలం యాల్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. 20 ఏళ్ల క్రితం తన తండ్రి మిద్దె రవీందర్ ను చంపాడనే కక్షతో ఆయన కుమారుడు మిద్దె జీవన్ తో పాటు మరో 5గురు కలిసి చింతలపాటి మధును హత్య చేసినట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మౌనిక సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేయగా శనివారం తెల్లవారుజామున యార్కారం శివారు క్వార్టర్ కింద గోనె సంచిలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో హత్య జరిగినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. సోమవారం ఉదయం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై టేకుమెట్లలో ప్రధాన నిందితుడు మిద్దె జీవన్ తో పాటు మిద్దె ఆనంద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది. మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా 2007లో అప్పటి యాల్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య జరగ్గా ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ తన తండ్రిని హత్య చేసిన మధును ఎలాగైనా చంపాలనుకున్నాడు. జీవన్ తన స్నేహితులు చింత సైదులు మేదరి ప్రసాద్ల సాయం తీసుకున్నాడు. శుక్రవారం దావత్ ఉందని చెప్పి మధుని సైదులు ప్రసాద్ తాళ్లగడ్డలో సైదులు అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిచారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు. మధు మద్యం మత్తులో ఉండగా జీవన్ తో పాటు మిద్దె ఆనంద్ అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రసాద్ మధు చేతులు కాళ్ళు పట్టుకోగా మటన్ కొట్టే కత్తితో సైదులు మధుపై దాడి చేశారు. వెంటనే ఆ కత్తిని తీసుకున్న జీవన్ మధు మెడ, ముఖం, భుజాలపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యాల్కారం శివారులోని ఎస్ఆర్ఎస్సి కాల్వ సమీపంలో పడేశారు. మధు బైకును మరో ప్రాంతంలో వదిలేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ ఫోన్లను అడెంవెల సమీపంలోని కాల్వలో పడేసి పరారయ్యారు. ఈ కేసును మొత్తం 6గురు నిందితులు కాగా 5గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కార్, బైక్, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భవానీ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.